కొట్లాడుతున్నది. నాడు అలా నేడు ఇలా అంటూ 7 కోట్లతో బతుకమ్మ కుంట అభివృద్ధి, 5 నెలల్లోనే మారిపోయిన రూపురేఖలు, కబ్జాలు ఇతర అడ్డంకులు తొలగించిన హైడ్రా అంటూ మనకు ఒక వార్త కనిపిస్తున్నది. సో చూడండి, నిండు కుండలెక్కున్నది. ఇక్కడ హైడ్రాను కొన్ని సందర్భంలో కొంతమంది తిట్టొచ్చు, కొన్ని సందర్భాలలో కొంతమంది నిరుపేదలు తిట్టొచ్చు. బట్ హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ప్రజలు హైడ్రాను ప్రశంసిస్తున్నారు. రంగనాథ్కు మరి ధన్యవాదాలు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకు మెచ్చుకుంటున్నారు? కొంతమంది ఎందుకు తిడుతున్నారు అంటే, కొంతమంది బడుగు బలహీన వర్గాల గుడిసెల్ని కూల్చి వాళ్ళ నివాసాలని హైడ్రా ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తే వాళ్ళ ఆవేదనతో తిడుతున్న మాట వాస్తవమే. బడుగు బలహీన వర్గాల మీద మోపుతున్నటువంటి ఉక్కుపాదాన్ని మరి కొంతమంది వ్యాపారవేత్తలో లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఆ కాలేజీల మీదనో యూనివర్సిటీల మీదనో ఎందుకు మీరు ఉక్కుపాదం మోపుతారనేటువంటి ఒక వ్యతిరేకత కూడా కామనే. బట్ ఇక్కడ అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట గతాన్ని ప్రస్తుతాన్ని చూస్తే ఇక్కడ మొత్తం ఈ నీళ్ళని కూడా తెచ్చిపోసిన నీళ్ళు కావు, అక్కడనే ఊట చెలిమతో ఊరిన నీళ్ళని చెప్తున్నారు. ఈసారి బతుకమ్మకు మరి బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ కుంటలనే బతుకమ్మలు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఒక డెడ్ లైన్ పెడితే, నాడు అలా నేడు ఇలా 2 ఫోటోలు షేర్ చేశారు. 7 కోట్లతో బతుకమ్మ కుంట అభివృద్ధి, 5 నెలల్లో మారిపోయిన రూపురేఖలు అంటూ కనబడుతుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నేత ఆయన కబ్జా చేసిందంట. ఆయన కోర్టు దాకపోతే కోర్టు చివాట్లు పెట్టినాక ఇక భూమిని వదిలేసుకున్నాడు. దాదాపు 5 నుంచి 6 ఎకరాల భూమి. గతంలో 16 ఎకరాలు ఉండేనంట, ఇప్పుడు 6 ఎకరాలకేమో మిగిలిపోయింది. మొత్తం చూడండి ఎంత చెరువు ఎంత బాగా కలకలాడుతున్నది. సో అందుకే అంటున్నాం, హైడ్రా కొంత మంచి ఉన్నది, కొంత చెడు ఉన్నది. హైడ్రాతో లాభపడేటువంటి ఖాళీలు ఉన్నాయి, హైడ్రాతో ఇబ్బందులు పడేటువంటి ఖాళీలు ఉన్నాయి. సో హైడ్రా కొంతమందికి మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఇళ్లకు ఒక వ్యూ పాయింట్గా మారుతుంది. ఈ చెరువు బతుకమ్మ కుంట చెరువు ఒక వ్యూ పాయింట్గా ఉంటుంది, కళ్ళకు అందంగా ఉంటుంది. అక్కడ వాతావరణం ఆ నీళ్లు అక్కడ వచ్చిన తర్వాత రేపు చిన్నగా చెట్లు పెడతారు, ఆ చెట్ల మీదకి పక్షులు వస్తాయి. అదంతా కూడా ఒక పచ్చటి వాతావరణం. అక్కడ ఆ చుట్టూ ఆ చెరువు చుట్టూ ఒక ట్రాక్ ఏర్పాటు చేస్తే దాని చుట్టూ మరి వాకింగ్ చేసుకోవచ్చు, ఇతర గేమ్స్ ఆడుకోవచ్చు పిల్లలు. అంతా కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పడుతుంది. సో దీనివల్ల హైడ్రాకి ఏం లాభం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లాభం ఉన్నది? అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకే ఆరోగ్యం బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు వాకింగ్ ట్రాక్ వస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మంచి అద్భుతమైనటువంటి సీనరీని ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కూడా ఇట్లా బతుకమ్మ కుంట లెక్క మారితే అద్భుతమైనటువంటి నగరంగా హైదరాబాదు భవిష్యత్తులో మనం చూడవచ్చు. కాబట్టి సో ఇట్లున్నది ప్రస్తుతం హైడ్రాస్ చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి బతుకమ్మ కుంట చెరువు. సో దీని మీద కూడా డిస్కషన్ చేద్దాం, కుదిరితే అక్కడ దాకా పోయొచ్చే ప్రయత్నం కూడా చేద్దాం గ్రౌండ్కి. ఇక బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దామంటూ న్యాయపరంగా ఎలాంటి సమస్యలు రావచ్చు అంటూ వార్త కనిపిస్తుంది. ఇది నిత్యం నడుస్తూనే